ప్రాసెస్ చూద్దాం. రెండు ఆపరేషన్ ఉంటుంది, ఒకటి ప్రాసెస్ క్రియేషన్, ఇంకోటి ప్రాసెస్ టర్మినేషన్. ఫస్ట్ మనం ప్రాసెస్ క్రియేషన్ చూద్దాం. ఓకే, ప్రాసెస్ క్రియేషన్ ఏమిటంటే ఒక పేరెంట్ ప్రాసెస్ క్రియేట్ సవరల్ చైల్డ్ ప్రాసెస్, ఆ చైల్డ్ ప్రాసెస్ ఇంకా సవరల్ చైల్డ్ ప్రాసెస్ని క్రియేట్ చేసుకోవచ్చు, అది ప్రాసెస్ క్రియేషన్. ఇప్పుడు ప్లస్ ఏ ట్రీ విల్ బీ ఫార్మ్. ఇప్పుడు ఒక ప్రాసెస్ పేరెంట్ ప్రాసెస్ ఒక చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ చేసింది, ఆ చైల్డ్ ప్రాసెస్ ఇంకొన్ని చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ చేసింది. సో ఇదంటే ఒక ట్రీ లాగా ఫార్మ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇలా, ఇప్పుడు P1 అనేది ఒక పేరెంట్ ప్రాసెస్, ఈ P1 అనే పేరెంట్ ప్రాసెస్కి P2 అండ్ P3 అనే చైల్డ్ ప్రాసెసెస్. అలాగే P2కి చైల్డ్ ప్రాసెస్ ఏవి, ఇది P4 P5 అనే చైల్డ్ ప్రాసెస్, వీటి పేరెంట్ ప్రాసెస్ ఏది P2. అలానే P6 P7 P8 అనేవి ఇవన్నీ చైల్డ్ ప్రాసెస్ టు దేనికి P3 అనే పేరెంట్కి, అలా అనమాట. ఇట్లా ఒక ట్రీ ఫార్మ్ అవుతుంది. సో ఫస్ట్ రిసోర్స్ షేరింగ్ చూద్దాం. రిసోర్స్ షేరింగ్లో ఏమంటుందంటే ఒక పేరెంట్ ప్రాసెస్ కెన్ షేర్ 3 ఆపరేషన్ చేస్తుంది. షేర్ ఆల్, సమ్ ఆర్ నెవర్ షేర్ రిసోర్సెస్ టు ఏ చైల్డ్. ఇప్పుడు ఒక P1 ఒక పేరెంట్ ప్రాసెస్, దానికి ఉన్న చైల్డ్ ప్రాసెస్కి 3 సినారియోస్ ఉంటాయి. ఒకటి మొత్తం అన్ని దానికి ఉన్న రిసోర్సెస్ అన్నీ అలొకేట్ షేర్ చేస్తుంది. సెకండ్ అది కొన్ని రిసోర్సెస్ని మాత్రం షేర్ చేస్తుంది. థర్డ్ది అసలు ఏ రిసోర్సెస్ని షేర్ చేయదు. అవి 3 చేస్తుంది. రిసోర్స్ షేరింగ్లో 3 వస్తాయి ఈ రిసోర్స్ షేరింగ్. సో రిసోర్సెస్ అంటే ఏంటి, లైక్ CPU, ఫైల్, IO డివైసెస్, అవన్నీ రిసోర్సెస్ టు చైల్డ్ ప్రాసెస్. తర్వాత ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి ఇవన్నీ కాన్సెప్ట్స్ వన్ బై రిసోర్స్ షేరింగ్ కాన్సెప్ట్ అయిపోయింది ప్రాసెస్ క్రియేషన్. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చూద్దాం. ఇప్పుడు పేరెంట్ అండ్ చైల్డ్ ప్రాసెస్ కెన్ ఎగ్జిక్యూట్ కాంక్రీట్. అలా ఇప్పుడు ఎగ్జిక్యూషన్ కాన్సెప్ట్ కిందకి వచ్చి పేరెంట్ చైల్డ్ కాంక్రీట్గా ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, లేకపోతే పేరెంట్ అవుతుంది చైల్డ్ ప్రాసెస్ కంప్లీషన్ అయిపోయాక. ఎప్పుడైతే చైల్డ్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయినాక చైల్డ్ ప్రాసెస్ డెడ్ అవుతుంది. చైల్డ్ ప్రాసెస్ డెడ్ అయినాకనే పేరెంట్ ప్రాసెస్ డెడ్ కాదు. ఎందుకంటే P1 P2 అనే ఒక ప్రాసెస్ ఉంది, ఇది చైల్డ్ ప్రాసెస్. ఈ చైల్డ్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయినాక ఇది డెడ్ అయితేనే అప్పుడు P1 అనే ప్రాసెస్ డెడ్ అవుతుంది. అప్పటి వరకు P1 అనే ప్రాసెస్ ఎగ్జిక్యూట్ ఆగుతూనే ఉంటుంది, వెయిట్ చేస్తూ ఉంటుంది, అదే ఎగ్జిక్యూషన్. ఇప్పుడు అడ్రస్ స్పేస్ ఇన్ చైల్డ్ ప్రాసెస్, ఒక చైల్డ్ ప్రాసెస్ డూప్లికేటివ్ అనే ఆఫ్ పేరెంట్. ఇప్పుడు P2 అనేది డూప్లికేషన్ ఆఫ్ P1, అదే P4 డూప్లికేట్ ఆఫ్ P2, P5 ఈజ్ డూప్లికేట్ ఆఫ్ P5 ఈజ్ డూప్లికేట్ ఆఫ్ P2. సో P2లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే P5లో ఉంటుంది, P1లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే P2 ఉంటుంది. సో ఇట్స్ ఎ డూప్లికేట్ కాపీ ఆఫ్ ఏ పేరెంట్ చైల్డ్ అన్నది, అలా అనమాట. చైల్డ్ యాజ్ ఎ న్యూ ప్రాసెస్ ఏ లోడెడ్, చైల్డ్ యాజ్ ఎ న్యూ ప్రాసెస్ ఏ లోడెడ్ ఇన్ యూనిట్. ఒక న్యూ ప్రాసెస్ అనేది లోడ్ అవుతుంది చైల్డ్ ప్రాసెస్లో. ఓకే, ఇప్పుడు యూనిక్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. 2 సిస్టమ్ కాల్స్ యూజ్ చేస్తాం మనం ఒక ప్రాసెస్ క్రియేషన్కి. ఫోర్క్ సిస్టమ్ కాల్ ఏం చేస్తుందంటే ఒక న్యూ చైల్డ్ ప్రాసెస్ని క్రియేట్ చేస్తుంది. గుర్తుపెట్టుకో, ఫోర్క్ సిస్టమ్ కాల్ అనేది ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, ఒక న్యూ చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ చేస్తుంది. తర్వాత EXC అంటే ఎగ్జిక్యూట్ సిస్టమ్ కాల్స్ ఏం చేస్తుంది, రిప్లేసెస్ న్యూ క్రియేటెడ్ విత్ ద ఒక కొత్త క్రియేట్ అయిన చైల్డ్ ప్రాసెస్ని ఇప్పుడు ఉన్న ప్రాసెస్ని రిప్లేస్ చేస్తుంది, అది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ రిప్లేస్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు ఇట్లా చూడండి, ఫస్ట్ ఫోర్క్ ఉంటుంది. ఫోర్క్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక చైల్డ్ ప్రాసెస్ని ఫస్ట్ ఒక ప్రాసెస్ని క్రియేట్ చేస్తుంది. చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ చేసేది ఫోర్క్ సిస్టమ్ కాల్. ఒక న్యూ చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ చేయాలంటే మనం ఫోర్క్ సిస్టమ్ కాల్ని యూజ్ చేయాలి. ఏ ఎగ్జిక్యూషన్ అనే సిస్టమ్ కాల్ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిట్ అంటే టర్మినేట్ అయిపోతుంది. తర్వాత దానికి ఏదైనా IO ఆపరేషన్స్ ఏదైనా కావాలంటే అది వెయిట్ చేస్తుంది, కొద్దిసేపు వరకు వెయిట్ చేసి తర్వాత రిసోర్స్. ఇప్పుడు ఇది అర్థమవుతుంది చూడండి, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చెప్తే అర్థమవుతుంది. ఇది C లాంగ్వేజ్లో రాసినాం, హెడర్ ఫైల్స్ మనం ఇంక్లూడ్ చేయలేమంటే ఫస్ట్ ఒక PID అని డిక్లేర్ చేసిన ఇంటీజర్ వాల్యూ. ఇప్పుడు PID లోపల ఫోర్క్ అని ఇనిషియలైజ్ చేసిన. సో ఒక ఫోర్క్ అంటే ఏంటిది, ఇక్కడ ఒక ప్రాసెస్ అనేది క్రియేట్ అయింది. ఏం ప్రాసెస్, చైల్డ్ ప్రాసెస్ అని క్రియేట్ అయింది. దీని యొక్క ID ఎక్కడ స్టోర్ అయింది, PIDలో స్టోర్ అయింది. ఇప్పుడు PID అనేది ఒక <0 అనుకో ఫోర్క్ ఫెయిల్ అన్నాడు. అక్కడ ఫోర్క్ అంటే చైల్డ్ ప్రాసెస్ అనేది క్రియేట్ కానట్టు. ఒకవేళ PID = 0 అనుకో, =0 అనుకో, ఒక చైల్డ్ ప్రాసెస్ అని క్రియేట్ అయినట్టు. ఇప్పుడు ESCLP అని చూసావా, ఇది ఏం చేస్తుంది అంటే ఒక కొత్త ప్రాసెస్ని రిప్లేస్ చేస్తుంది. LS అంటే లిస్టింగ్ ఆఫ్ ఫైల్స్, నల్, అలా అనమాట. ఇప్పుడు ఒకవేళ <0 అనుకున్నాం, ఇది PID ఒకవేళ PID అనేది <0 అనుకో, అది వెయిట్ చేస్తుంది పేరెంట్ ప్రాసెస్ అనేది వెయిట్ చేస్తుంది.
ఎప్పుడైతే చైల్డ్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయి అది డెడ్ అయిపోతేనే అప్పుడు పేరెంట్ ప్రాసెస్ కూడా డెడ్ అవుతుంది. సో ఒకవేళ పిఐడి అనే గ్రేటర్ డెడ్ 0 ఉన్నప్పుడు అది వెయిట్ చేసి చైల్డ్ ప్రాసెస్ కంప్లీట్ అన్నమాట. అలా అనమాట. తర్వాత ప్రాసెస్ టర్మినేషన్ ఉంటుంది. ప్రాసెస్ టర్మినేషన్ అంటే కిల్లింగ్ ఆఫ్ ఎ ప్రాసెస్. 2 ఆపరేషన్లు ఉంటాయి కదా, ఆపరేషన్ ఒకటి ప్రాసెస్ క్రియేషన్ అయిపోయింది, ప్రాసెస్ టర్మినేషన్ అంటే ఒక ప్రాసెస్ చంపడం, కిల్లింగ్ ఎ ప్రాసెస్. ఒక ప్రాసెస్కి ఎప్పుడైతే దాని ఆపరేషన్స్ కావాల్సిన ఆపరేషన్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని దాని పని అయిపోయింది అంటే ఇంకేమైనా ప్రాసెస్ అనేది టర్మినేట్ అవుతుంది. ఎందుకు టర్మినేట్ దట్ ద ప్లేస్ విల్ బి యూజ్ టు స్టోర్ సమ్ అదర్ ప్రాసెస్ టర్మినేట్ చేసేస్తాం అనుకో, దాని పని ఆపరేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాకో సో ఆ స్పేస్ వేరే ప్రాసెస్కి వాడుకోవచ్చు కదా, సో ఆ ప్రాసెస్ అనేది కిల్ అయిపోతుంది. ఇప్పుడు ఎనీ ప్రోగ్రామ్ రిలీజ్ లైన్ ఏ ప్రోగ్రామ్ అయినా లాస్ట్ లైన్ మనం ఎగ్జిట్ ఆఫ్ 0 రాస్తాం. ఎగ్జిట్ ఆఫ్ 0 అంటే ప్రాసెస్ అనేది ఎగ్జిట్ అయిపోయింది, టర్మినేట్ అయినట్టు. సో బై డిఫాల్ట్గా నువ్వు ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్లో రాయలేం మనం చూడు. సో నువ్వు రాయకపోయినా బై డిఫాల్ట్గా ఎగ్జిట్ ఆఫ్ 0 ఉంటుంది బై ద ఆపరేటింగ్ సిస్టమ్. సో దాని అర్థం ఏంటిది, ఆ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, సో దట్ వీ కెన్ టర్మినేట్ నవ్వు అని దాని అర్థం. ఎగ్జిట్ ఆఫ్ 0 ఆ ప్రాసెస్ని మనం టర్మినేట్ చేస్తాం. ఇప్పుడు 2 సినారియోస్ ఉంటాయి. ఒకటి పేరెంట్ ప్రాసెస్ ఉంది చూసినావా, అది అన్ని రిసోర్సెస్ని చైల్డ్ ప్రాసెస్కి ఇచ్చింది. దానికి ఇప్పుడు పేరెంట్ అనేటప్పుడు P1 అనే ప్రాసెస్, P2 అనే ఒక చైల్డ్ ప్రాసెస్ ఉంది. ఇది పేరెంట్. దానికి కావాల్సిన రిసోర్సెస్ దాని దగ్గర ఉన్న ఆల్ రిసోర్సెస్ అన్నీ ఇచ్చేసినాయి చైల్డ్కి, దాని దగ్గర ఉన్న పైసలన్నీ ఇచ్చేసింది. ఇప్పుడు P1 అనే ప్రాసెస్కి దానికి ఇప్పుడు రిసోర్సెస్ కావాలంటే దాని దగ్గర ఏం లేవు, ఉన్నాయని P2 అనే చైల్డ్ ప్రాసెస్కి ఇచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తుందంటే అలాంటి సిగ్నల్ సో దానికి పక్క కావాలి, ఇప్పుడు లేకపోతే బ్రతకలేదు. అప్పుడు ఏం చేస్తుందంటే దీన్ని కిల్ చేస్తుంది, P2 ప్రాసెస్ని కిల్ చేస్తే చైల్డ్ ప్రాసెస్ని, అప్పుడు ఆ రిసోర్సెస్ అన్నీ తీసుకుంటుంది. ఇది ఒక సినారియో. ఇంకో సినారియోలో ఏమంటే పేరెంట్స్ ప్రాసెస్ కంప్లీట్ బట్ ఇట్ కెనాట్ ఎగ్జిస్ట్ అంటిల్ ద చైల్డ్ ప్రాసెస్ కంప్లీట్ ఎగ్జిక్యూషన్. ఇన్ దట్ సిచ్యువేషన్ పేరెంట్ ప్రాసెస్ కిల్ ఇక్కడ ఫోర్స్ఫుల్గా దాని పేరెంట్ ప్రాసెస్కి రిసోర్సెస్ కావాలనుకున్నాం, ఉన్న రిసోర్సెస్ అని చైల్డ్ ప్రాసెస్కి ఇచ్చింది, కానీ పేరెంట్ ప్రాసెస్కి ఇప్పుడు రిసోర్సెస్ కావాలి. సో ఫోర్స్ఫుల్గా ఆ చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ చేసి దానికి కావాల్సిన రిసోర్సెస్ అన్ని మళ్ళీ దాన్ని అది తెచ్చేసుకుంటుంది దాని రిసోర్సెస్. ఇంకో సినారియోలో ఏమవుతుందంటే పేరెంట్ ప్రాసెస్ ఎప్పుడు ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవుతుంది అంటే P1 అంటే పేరెంట్, P2 అంటే చైల్డ్ అనుకున్నాం. సో ఇది ఎప్పుడు ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవుతుంది, ఈ P2 ఎగ్జిక్యూషన్ చైల్డ్ యొక్క ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయితేనే అప్పుడు P1 అనే ఎగ్జిక్యూషన్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు అది వెయిట్ చేస్తుంది దాని చైల్డ్ ప్రాసెస్ కంప్లీషన్ అయిపోతేనే ఇది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయినట్టు, ఇదంటే కంప్లీషన్ ఎగ్జిక్యూట్ అయినట్టు. వెయిట్ చేస్తుంది ఇంకా ఇది ఎగ్జిక్యూషన్ అవుతలేదు. సో అలాంటి సినారియోస్ కూడా కిల్ చేయొచ్చు, చైల్డ్ ప్రాసెస్ని కిల్ చేసేస్తుంది చూసి అప్పుడు ఫోర్స్ఫుల్గా ఈ చైల్డ్ ప్రాసెస్ కిల్ చేస్తుంది, ఇక ఆగాల్సిన అవసరం లేదు. అప్పుడు ఇక P1 ప్రాసెస్ కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయిపోయినట్టు. ఎందుకంటే P2 చైల్డ్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయితేనే P1 అయినట్టు. అలాంటప్పుడు ఫోర్స్ఫుల్గా P2ని కిల్ చేస్తుంది అలా.